ఇంటి మేడపై వెన్నెల రాత్రి. చిన్ని, అమ్మమ్మ, తాతయ్య ముగ్గురు మేడమీద మంచాల మీద ఉన్నారు. చిన్ని, ఓ 6 ఏళ్ల పాప, గాలిలో తేలిపోతున్నట్లు ఆకాశం వైపు చూస్తూ అడుగుతుంది. చిన్ని: తాతయ్య, ఆ నక్షత్రాలు అంత దూరంగా ఉన్నా ఎందుకు వెలుగుగా అనిపిస్తాయి నాకు? తాతయ్య ఆమె కురుల్ని జాలిగా తాకుతూ: అవి మనకోసం వెలుగుతున్నాయి బంగారం. కాని అవి వెలుగుతోపాటు ప్రేమను పంపిస్తున్నాయి. అమ్మమ్మ: అవి చిన్ని నీలాంటి బంగారపు మనసుల్ని రక్షించడానికి రాత్రిపూట మేలుకొంటాయి. నువ్వు నిద్రలో కలలు కనేంతవరకు అవి నిన్ను చూసుకుంటుంటాయి. తాతయ్య: చిన్ని, నీకు తిమ్మకి నక్షత్రం కథ చెబుతాను. తాతయ్య: ఓసారి ఆకాశం మీద ఓ చిన్న నక్షత్రం ఉండేది. పేరు తిమ్మకి. అది చిన్నదైనా చాలా శ్రద్ధగా ప్రకాశించేది. కాని చిన్ని: ఏం తాతయ్యా? తాతయ్య: ఇతర పెద్ద నక్షత్రాలు దాన్ని చూసి నవ్వేవి. నీ వెలుగు తక్కువ, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని ఎద్దేవా చేసేవి. అమ్మమ్మ: ఒక రాత్రి తిమ్మకి ఏడుస్తూ ఇలా అనుకుంది: నాలో వెలుగు తక్కువైనా నా మనసు మాత్రం ప్రేమతో నిండి ఉంది అని. అప్పటినుంచి ప్రతి రాత్రి భూమి మీద నిద్రపోతున్న పిల్లల కలల్లోకి వెలుగుతో వెళ్లడం మొదలుపెట్టింది. ఒక రాత్రి భూమిపై ఓ చిన్న అమ్మాయి నిద్రలో తల్లిదండ్రుల కోసం ఏడుస్తూ ఉంది. తిమ్మకి నక్షత్రం ఆమెను చూసి తన చిన్న వెలుగుతో ఆమె గుండెను తాకింది. చిన్ని: తాతయ్య. ఆమె నవ్విందా? తాతయ్య: అవునమ్మా. ఆమె ఒక్కసారిగా నవ్వింది. ఎందుకో తెలీదు కాని నక్షత్రం తనకు భద్రతను ఇచ్చినట్టు అనిపించింది. ఆ రోజునుంచి తిమ్మకి తక్కువ వెలుగుతో పెద్ద మనసుల్ని మార్చడం మొదలుపెట్టింది. అమ్మమ్మ: తిమ్మకి వెలుగు చూస్తే బాధలో ఉన్నవారికి ఓ చిన్న ఆశ, ఓ చిన్న సంతోషం కలుగుతుంది. అదే అసలైన వెలుగు బుజ్జమ్మ. చిన్ని కలలు. చిన్ని కళ్ళు మూసుకుంటూ ఒక నక్షత్రాన్ని చూపిస్తుంది. చిన్ని: అమ్మమ్మ, ఆ నక్షత్రం నన్ను చూస్తోంది అనిపిస్తుంది. అది తిమ్మకే కదా? అమ్మమ్మ: అవును బంగారం. నీవు ఎంత మంచి పిల్లవో తెలిసి నిన్ను చూడటానికి వచ్చిందే. తాతయ్య: నీ మనసు తేలికైన పరిమళం లాంటిది చిన్ని. నక్షత్రాలు నీలాంటి పిల్లల్ని చూడాలని మాత్రమే ప్రకాశిస్తుంటాయి. చిన్ని నిద్రలోకి వెళ్ళిపోతుంది. నీలాకాశం నిండుగా మెరిసిపోతుంది. తాతయ్య తన చేతిలో దీపం మేలుకోలేని చూపులతో ఆకాశాన్ని చూస్తూ అణువణువుగా చిరునవ్వుతో చెప్పాడు: తాతయ్య, అవే చిన్న వెలుగులు మన జీవితాల్లో గొప్ప జ్ఞాపకాలవుతాయి. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు.